హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదెలా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అండి. నైట్ అయితే మేము మా ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం కదా. సో మేమైతే విజయవాడ వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటికి కాదు, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఎందుకంటే సండే అంటే సాటర్డే నైట్ వెళ్ళాం కదా. సండే 16 రోజుల పండుగ అనమాట. నా ప్రీవియస్ వ్లాగ్లో చూస్తుంటే మా అన్నయ్య మ్యారేజ్కి అయితే ఆల్రెడీ మన ఛానల్లో చూశారు కదా వీడియో, మ్యారేజ్ వీడియో. సో వాళ్ళకే అనమాట 16 డేస్ పండగ. అంటే పెళ్ళైన 16 రోజులకి తాడైతే చేంజ్ చేస్తారు అత్త వాళ్ళ ఇంట్లో. సో ఇట్లాగైతే ఇంకా మాకు కూడా ఇంకా కలిసి వచ్చింది. సో ఇంకా మేము కూడా ఇంక ఇలా అయితే వచ్చామన్నమాట. ఇంక ఇప్పుడైతే వెళ్ళాలి హాస్పిటల్కి. ఆల్రెడీ ఓపీ రాపించుకుని అయితే వచ్చేసాము. ఎందుకంటే కేసెస్ ఉన్నాయంట, 2 కేసెస్. సో దానివల్ల అయితే టైం పట్టిద్ది. నార్మల్కి ట్రై చేస్తున్నారనమాట వాళ్ళిద్దరు కూడా. సో ఇంకా టైం పట్టిద్ది అని చెప్పి ఓపీ రాపించుకుని అయితే వచ్చేసాము. ఇంకా ఈలోపు అంటే మేము వచ్చేలోపు ఇంకా వీళ్ళు తాడు అనేది అయితే చేంజ్ చేస్తున్నారు. మేము అనుకోకుండా వచ్చి కూర్చున్నాము. ఇంకా వీడియో అనేది అయితే అలా షూట్ చేశాను అనమాట. కొంచెం మంచిగా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి. ఎలాగో మనకి ఇవేమీ జరగలేదు. సో వీళ్ళకి కూడా గుర్తుగా ఉండాలి అని చెప్పి అయితే వీడియో తీసాను అనమాట. ఇంకా వీడియో అనేది అయితే కొంచెంగా అయితే పెట్టాను వీడియో. అంటే మొత్తం తీయలేదు, నాకు అసలు ఓపిక లేదండి. ఎండ్లో వెళ్ళి వచ్చేసరికి అసలు ఓపిక లేదు. ఇంక ఇక్కడ వచ్చైతే మొత్తం కూడా అందరూ కూడా అక్క చెల్లెళ్ళు, మా అమ్మ వాళ్ళు 4 అనమాట. వాళ్ళు, మా కజిన్స్, మా తాతయ్య, అమ్మమ్మ, మా అత్త, వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు అందరం కూడా ఈరోజైతే ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇంకా భోజనాలు కానీ ఏవైనా ఇక్కడే అనమాట. సో ఇంకా ఇట్లాగైతే నేనే తీసిన కాబట్టి ఆ వీడియోలో నేనైతే కనిపించట్లేదు. అండ్ ఇక్కడ వచ్చి అయితే 12 లోపు మార్చేయాలంట. టైం ఏమో అయిపోతుంది, ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. సో ఇంకా అందుకని హడావిడిగా అంతా కూడా తీస్తున్నారన్నమాట అమ్మవారు, పెద్దమ్మ. ఇంకా మా వదిన, మా అన్నయ్య అయితే ఇంకా అలా చూస్తున్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. అండ్ ఇక్కడైతే నేను ఒకటి చెప్పాలండి, మాకంటే లవ్ మ్యారేజ్ కదా. లవ్ మ్యారేజ్ అప్పుడు మాకైతే ఇవన్నీ ఏమీ జరగలేదు. కానీ 16 రోజుల పండగకి అయితే, అంటే నా మ్యారేజ్ అప్పుడు అమ్మ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడేశారు కాబట్టి ఒక మ్యారేజ్ జరగలేదు కాబట్టి నెక్స్ట్ మ్యారేజ్ అయినా సెకండ్ డేనే మాట్లాడేశారు. మళ్ళీ నేను ఏమైపోతానని భయం వేసింది అనమాట వాళ్ళకి. సో మాట్లాడిన తర్వాత 16 రోజుల పండగకి ఇంకా అప్పటికి కూడా మా ఇంటికైతే నేను వెళ్ళలేదు. ఇంకా 16 రోజుల పండుగ చేసుకోవాలి, తాడనేది చేంజ్ చేయాలి కదా. ఇంకా మా అమ్మ ఎవరికి తెలియకుండా ఓన్లీ మా పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు కూడా ఇదే ఇంట్లో సేమ్ ఇదే ప్లేస్లో నాకు మా హస్బెండ్కి ఇలాగే ఫంక్షన్ చేశారు. సింపుల్గా తాడైతే చేంజ్ చేశారనమాట. అవన్నీ కూడా గుర్తొచ్చినాయి. అంటే ఇంతమంది లేరు, ఎవరు లేరు, కానీ అమ్మ అయితే ఇంకా చేంజ్ అయితే చేసేసింది. కొత్త చీర పెట్టి మంచిగా చేసిందనమాట. ఇంకా అదైనా మెమరీగా ఉందని అయితే నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట. సేమ్ సిచ్యువేషన్లో అక్కడే కూర్చున్నాను నేను. కాకపోతే అందరితో చేసుకున్నది వేరేగా ఉంటుంది, మనం సింగిల్గా చేసుకున్నది వేరేగా ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చి మా పెద్దమ్మ మొత్తం కూడా తాడనేది తీసేసి మొత్తం కూడా రెడీ చేయాలన్నమాట. ఇంకా మా పెద్దమ్మ అయినా వేయచ్చు, అంటే పెళ్లి కూతురు వాళ్ళ అత్తయ్య అయినా వేయచ్చు, పెళ్ళికొడుగానే అయ్యొచ్చు. ఇంకా మా అన్నయ్య ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి, అంటే అందుబాటులో లేకపోతే మాత్రం మార్చేస్తారనమాట, అత్తయ్య చేతి మీద వేసేస్తారు. బట్ మా అన్నయ్య కూడా ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా మా అన్నయ్య అయితే వేయించేస్తున్నాడు అనమాట తాడనేది. బట్ ఇవన్నీ కూడా చాలా మెమరబుల్గా చాలా బాగుంటాయి కదా, నాకైతే బాగా నచ్చుతాయి అనమాట ఇవన్నీ కూడా. అండ్ నేనైతే ఇంకా వీడియోని అయితే ఎండ్ చేసేసానండి అక్కడికి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ 8:30 నైట్ 8:30 వరకు అక్కడే ఉన్నామన్నమాట. సో నేను ఇంకా వీడియో కూడా ఏం షూట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మండే అయితే మా ఇంటికి అయితే వచ్చేసాము. అండ్ ఇది వచ్చి అయితే ట్యూస్డే వ్లాగ్ అండి. మండే కూడా నేనైతే ఏమీ కూడా షూట్ అయితే చేయలేదు, ఎందుకంటే కూర్చుని వచ్చి అయితే ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే వచ్చిందనమాట నాకు. సో ఇంకా ఇంటికి వచ్చేసాం బాబుని తీసుకొని. ఇంకా ట్యూస్డే మార్నింగ్ అయితే లేచాను. బాబు కోసం అయితే ఫస్ట్ హాట్ వాటర్ అయితే ప్లాస్కోలో పోసేద్దాము, డే మొత్తం వస్తాయి కదా అని చెప్పి ఫస్ట్ అయితే వాటర్ అయితే పెడుతున్నాను బాబుకి. 4-5 డేస్ నుంచి అమ్ముంది కాబట్టి ఇంట్లో నాకైతే ఫుల్ బద్ధకంగా ఉందన్నమాట ఏదైనా పని చేయడానికి. అంతే కదా, కొంచెం గ్యాప్ వచ్చిందంటే హౌస్ వైఫ్స్కి ఇంకా మామూలుగా ఉండదు, మనకి ఫుల్ బద్ధకంగా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు కదా. ఇంకా నేను మండే కూడా ఏం పని చేయలేదు, బయట నుంచి ఇంకా కర్రీస్ తెప్పించేసుకుని అయితే ఇంకా అలా సరిపెట్టేసుకున్నాము. ఇంకా ట్యూస్డే నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేది ఇంకా మార్నింగ్ అయితే లేచాను. అస్సలు బాడీ అనేది అస్సలు సహకరించట్లేదు అనమాట నాకు మార్నింగ్ లేవడానికి. బట్ ఇంకా
తప్పదు కాబట్టి బుడ్డోడి కోసం లెగాలి కదా. ఇంకా మా హస్బెండ్ కూడా టయానికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా నేనైతే ఫస్ట్ లేచాను. ఇంకా వాళ్ళిద్దరు అయితే లేగలేదు. ఇంకా బాబుకి హాట్ వాటర్ పెట్టేశాను. అండ్ అయితే నేను అంట్లు కూడా తోమేశాను అనమాట. లేచిన వెంటనే ఫస్ట్ అంట్లు తోమేసేసి బాబుకి ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేసి బాబుకి హాట్ వాటర్ పెట్టేసి నెక్స్ట్ మా హస్బెండ్ టీ అడిగారు అనమాట. ఇంకా ఆయన బెడ్ మీద లెగకముందే పిలుస్తారు టీ కోసం. ఇంకా టీ అయితే ఇంకా రెడీ అయితే చేస్తున్నాను. ఇంకా ఫుల్ ఇప్పుడు దాకైతే రెస్ట్ తీసుకున్న బుడ్డోని కూడా నేనైతే చూసుకోలేదు, అమ్మే చూసుకుంది మా ఇంట్లో ఉన్నంత వరకు కూడా. ఇప్పుడైతే నాకు మళ్ళీ కూడా వర్క్ అనేది స్టార్ట్. నాకైతే మా ఇంటిగా నుంచి రావడానికి లిటరలీ చాలా భయం వేసింది అనమాట. ఇక్కడికి అమ్మో మళ్ళీ పనులు చేసుకోవాలి, మళ్ళీ బుడ్డోని చూసుకోవాలి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తాం మళ్ళీ అక్కడికే వస్తాం కదా. సో అది భయం వేసింది అనమాట. పని అంటే భయం కాదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే నాకు వర్క్ అంటే కొంచెం భయం వేస్తుంది. మెయిన్గా బాబుని చూసుకోవాలంటే ఇంకా భయం వేస్తుంది అనమాట. బట్ ఇంకా ఏం చేస్తాం, తప్పదు కాబట్టి ఇంకా లిటరల్ నాకైతే అసలు రాబుద్ది కాలేదు మా ఇంటికి అయితే. ఇంకా మా హస్బెండ్కి ఏమో నేను రాకపోతే కుకింగ్ అనేది బయట తినేయడం వల్ల గ్యాస్ ట్రబుల్ అవి వస్తున్నాయి అనమాట. సో దానికోసం అయితే ఇంకా నేను బలవంతంగా రావాల్సి వచ్చింది, లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండిపోయేదాన్ని. మా హస్బెండ్ ఉండమన్నా మనకు అక్కడ ఉండి టెన్షన్ కదా, పెయిన్ వచ్చినా ఏదైనా గ్యాస్ పెయిన్ వచ్చినా మళ్ళీ అదొక టెన్షన్. సో అందువల్ల నేనైతే ఇంకా వచ్చేసాను. ఇంకా 1 month ఉంటే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఇంక ఇక్కడ వచ్చేది అంట్లు తోమిన తర్వాత ఒకసారి హాట్ వాటర్ అనేది సింక్లో అయితే పోస్తున్నాను. ఏదైనా అడ్డుంటే కనుక వెళ్ళిపోతుంది, వాటర్ అనేది స్లోగా వెళ్తున్నాయి అనమాట. సో అందుకని అయితే హాట్ వాటర్ అయితే పోస్తున్నాను, ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోయిద్ది అని చెప్పి. ఇంకా మార్నింగ్ చెప్పాను కదా, లేచిన వెంటనే అంట్లు అయితే ఫస్ట్ క్లీన్ చేసేసి దిమ్మంతా క్లీన్ చేసి స్టవ్ కూడా క్లీన్ చేసిన తర్వాత కుకింగ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. నాకైతే టీ చూస్తే మాత్రం ఫుల్గా లాగేస్తుంది అనమాట. బట్ హెడేక్ వచ్చినప్పుడే తాగుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చి అయితే చెప్పుల స్టాండ్ అనేది అయితే బుక్ చేసామండి. అసలు మాది చెప్పుల స్టాండ్ ఈ అంతకుముందు మేము పైన ఉండేవాళ్ళం కదా, బట్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నా సరే ఎండకి వర్షానికి చెప్పులు అనేవి కూడా పాడైపోయినాయి అనమాట. నేనైతే తక్కువే యూజ్ చేస్తాను, 1 or 2 యూజ్ చేస్తాను. బట్ మా హస్బెండ్ అయితే కాస్ట్ ఎక్కువ పెడతారు చెప్పులకి. మా ఇంట్లో చెప్పుల షాపే ఉంటుంది అనమాట మా హస్బెండ్ది. ఎన్ని ఉన్నా సరే ఆ చెప్పులు పిచ్చి మాత్రం అస్సలు వదలదు అనమాట మా హస్బెండ్కి. ఇంకా చెప్పులు కోసము ఇంకా అన్నీ కూడా పాడైపోయినాయి అనమాట. మొన్న క్లీన్ చేసుకున్నప్పుడు మొత్తం చెప్పులన్నీ కూడా గజిబిజి గందరగోళం చాలా వరకు పడేశారనమాట. ఇంకా చిరాకు వచ్చేసి అసలు మొత్తం పోతున్నాయి, చెప్పులు ఎక్కువ రేట్ పెట్టుకున్నా పోతున్నాయి అని చెప్పి ఇంకా మా హస్బెండ్ స్టాండ్ అనేది బుక్ చేశారు. జస్ట్ నాకు నార్మల్గా చెప్పారనమాట ఇలా స్టాండ్ బుక్ చేస్తున్నా అని. బట్ ఇవన్నీ రాగానే ఏంటి ఇన్నున్నాయి చెప్పుల స్టాండ్కి, అసలు ఫిట్ చేసి వస్తుంది కదా అనుకున్నా. నాకు తెలియదు అనమాట ఎలాంటిది చేశారు అని చెప్పి. ఇది సెట్ చేయడానికి చాలా టైం పట్టిందండి, ఒక 20 minutes వరకు పట్టుండిద్ది. అసలు అర్థం కాలేదన్నమాట ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి. అంటే ఒకటి చేస్తుంటే ఒక స్టాండ్ రాంగ్ వస్తుంది. ఆ బుక్లోనేమో క్లారిటీగా ఏమి ఇవ్వలేదు, జస్ట్ రఫ్గా ఇచ్చేసారనమాట. సో అందుకనైతే మాకు చాలా కష్టమైంది మా హస్బెండ్కి. నేనేమో అలా చూస్తున్నాను అసలు ఏం చేస్తారా ఏంటి, అసలు ఫిట్ చేస్తారా లేదా రిటర్న్ పంపిస్తారా అని. ఇంకా అలా చేస్తున్నారనమాట. చాలా టైం అయితే పట్టింది. బట్ ఏంటి ఇలా కూడా ఉంటాయా చెప్పుల స్టాండ్స్ అనిపించింది. నేనైతే ఎప్పుడు చూడలేదనమాట ఇలాంటి స్టాండ్ అనేది. చాలా యూజ్ అవుతుంది. మీకు ఎవరికైనా యూజ్ అయ్యేటట్టయితే నాకు కమెంట్ చేయండి, నేను అయితే కింద లింక్ అయితే ఇస్తాను మీరు కమెంట్ చేసిన వాళ్ళకి. అండ్ ఇది వచ్చైతే నాకు బాగా అనిపించింది అనమాట, ఎందుకంటే ఈ స్టాండ్ అనేది ఎండ పడదు, వర్షం పడినా తడవు అనమాట చెప్పులు. సో అదనమాట, దానికోసం అయితే ఈ స్టాండ్ అనేది అయితే బుక్ చేశారు మా హస్బెండ్. నాకైతే బాగా అనిపించింది, చెప్పులు చక్కగా పెట్టుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే దీనిపైన కవర్ అనేది వస్తుంది అనమాట. ఇది వాటర్ ప్రూఫ్ అయితే ఏమీ కాదు కానీ బట్ మంచిగా అనిపించింది. ఇంకా మేము పార్కింగ్ ప్లేస్లో పెట్టేసుకున్నాము చెప్పులు అవన్నీ కూడా. ఇంకా నేను వచ్చేసరికి మొత్తం సెట్ చేసేసారనమాట. నేను వీడియో తీసుకుంటే నాగానే లోపే చెప్పులు అవన్నీ కూడా పెట్టేశారు. ఇంక ఈలోపు నేను మా బుడ్డోడికి అయితే టిఫిన్ పెడుతున్నాను అనమాట. ఇంకా అందుకని కొంచెం లేట్ అయింది బయటికి రావడానికి. ఇంకా మంచిగా అనిపించింది స్టాండ్ అనేది. ముందు చెప్పులు పోకుండా ఉంటాయి, అనవసరంగా ఎక్కువ రేట్ పెట్టుకొని వృధాగా పడేయడం కన్నా మంచిగా పెట్టుకోవచ్చు కదా. అండ్ ఇక్కడ వచ్చి అయితే లంచ్ టైం అండి. నేను ఆఫ్టర్నూన్ కుకింగ్ కోసం అయితే వేడివేడిగా రైస్ అండ్ చింతపండు చారు పెట్టాను. ఈరోజు కొంచెం ఎక్కువే పెట్టాను అనమాట, కొంచెం మంచిగా తినాలనిపించింది. మా హస్బెండ్ అడిగారనమాట కొంచెం మంచిగా ఎక్కువ పెట్టు రసం అని చెప్పి. అండ్ ఇక్కడ రసం అయితే పెట్టా, బట్ టేస్ట్ కూడా సూపర్ వచ్చింది, చాలా బాగా అనిపించింది అనమాట. ఈసారి మాత్రం బాగా వచ్చింది టేస్ట్ అనేది.
మాకు ఈ రసం అనేది 2 days అయితే వచ్చేసిద్ది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి క్యారెట్ ఫ్రై అయితే చేశాను రసంలోకి నంచుకొని తినడానికి. అండ్ క్యారెట్ కూడా మాకు కొంచెం ఇష్టంగా తింటాం కాబట్టి ఇంకా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా రైస్ అండ్ రసం అండ్ ఫ్రై అనమాట ఫుల్గా లాగిచ్చాలి. అండ్ ఇది వచ్చి అయితే నైట్ అండి. నేను వేసుకోవడం జడ అనేది 2 days అయిపోతుంది. సండే వేసుకున్నా, మండే ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ట్యూస్డే నైట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి నిజంగా చూస్తాక ఎంత బాగుంటుందో అది మెయింటైన్ చేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. నాకైతే ఫుల్గా అదే అనిపించింది. అసలు ఒక్కరోజు నేను జడేసుకోకపోతే ఫుల్ చిక్కు పట్టేస్తే ఫుల్ హెడేక్ వస్తుంది అనమాట నాకు ఈ టైంలో. మెయిన్గా ఈ టైంలో బాగా హెడేక్ వస్తుంది. మంచిగా ఆయిల్ పెట్టుకుని జడేసుకుంటే కానీ నాకు ఆ హెడేక్ అనేది అసలు తగ్గట్లేదు. రోజు ఆయిల్ పెట్టుకోవాల్సి వస్తుంది. అసలు నేనైతే రోజు ఆయిలే పెట్టను. అంతకుముందు అయితే అమ్మ కానీ మా నాన్నమ్మ కానీ పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడైతే నాకు టైం లేక నా గురించి నేను ఆలోచించుకోవడమే మానేసాను అనమాట. బట్ ఇప్పుడైతే హెడేక్ వల్ల ఆయిల్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ జడ కూడా రోజు వేసుకోవాలి, లేకపోతే ఆ రోజంతా హెడేక్ అయితే వస్తుంది. నేను ఈరోజు ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నాకు హెడేక్ అనేది తగ్గలేదన్నమాట. సో ఇంక ఇలా జడ వేసుకున్న తర్వాత మా బుడ్డోడికి అయితే ఇంకా స్నానం చేయించి అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఇంకా టీవీ ఇక్కడ పెట్టాక నాకు ఎంత మనశ్శాంతిగా ఉందంటే అంత మనశ్శాంతిగా ఉందండి. అక్కడ ఉన్నా కానీ నుంచి అలా కూర్చుని చూడాల్సి వచ్చేది మా బుడ్డోడి కోసము. అసలు పిచ్చెక్కేసేది అనమాట. హాల్లో నాకు అసలు ఉండాలనిపించేది కాదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి టీవీ అనేది పడుకుని చూడడమే అలవాటు అనమాట. మా ఇంటికాడ అయినా ఎక్కడైనా సరే. సో నాకు అక్కడ కూర్చొని చూడాలంటే ఫుల్గా ఏదోలాగా అనిపించేది. ఇంకా ఎలాగోట మా అమ్మ వచ్చినప్పుడు చేపించేసింది అనమాట. ముందు అసలు హాల్లో వద్దు ఇక్కడ తీసుకుని, ఎందుకంటే రేపు పొద్దున్న బేబీ పుట్టాక కూడా బెడ్రూమ్లోనే ఎక్కువ ఉంటాం కదా. ఇంకా నాకు టీవీ బుడ్డోడికి టీవీ పెట్టడం కానీ నేను టీవీ పెట్టుకోవడానికి కానీ కొంచెం బాగుంటుంది. అండ్ మా బుడ్డోడికి మెయిన్గా అయితే దూరంగా ఉందన్నమాట టీవీ అనేది. అది మాత్రం బాగా అనిపించింది నాకు. అక్కడ ఉన్న కానీ టీవీ లోపలికి పెట్టేసుకుని తల చూసేవాడు అనమాట. నాకు సైట్ ఎక్కడ వచ్చిద్దా అని భయం వేసింది. కానీ ఇప్పుడైతే పర్లేదు, దూరంగా ఉంది, బాగుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంక బెడ్రూమ్లోంచి అయితే అసలు నేను కదలట్లేదు అనమాట, నేను కానీ బుడ్డోడు కానీ. ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి అసలు బయట హాల్ అయితే ఫుల్ వేడి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చి మా బుడ్డోడికి రాగానే నేను వాషింగ్ మిషన్ వేసేసాను అనమాట బట్టలు అనేవి. ఇంకా మండే రాగానే వేసేసాను. ఇంకా ట్యూస్డే మడత పెడుతున్నాను అనమాట. నేనైతే ఒకటి అనుకున్నా, ఏ రోజు ఆ రోజు ముందు మెయిన్గా మడత పెట్టేయాలి బట్టలు. ఆ బట్టలు ఉండడం వల్ల నాకు ఎక్కువ పనిలాగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇదే డిసైడ్ అయ్యాను. మెయిన్గా ఫస్ట్ ఎప్పుడు మడత పెట్టామంటే కొంచెం వర్క్ కూడా తక్కువ ఉంటుంది. అంతకుముందు అంటే ఓపిక లేక వదిలేసేదాన్ని. బట్ అట్లా కాదు, ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాక బట్టలు పట్టుకొని మడత పెట్టాలి అని చెప్పి మా బుడ్డోడు స్నానం చేపించి టీవీ పెట్టి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయి వచ్చాక ఇంకా నేనైతే ఇంకా అలా సీరియల్స్ పెట్టుకుంటూ అలా బట్టలు అయితే మడత పెడుతున్నాను. ఇంకా మా బుడ్డోడు తెలిసిందేగా, పిల్లలు మడత పెట్టినవన్నీ తీసేయడం అలా చేస్తారు కదా. ఇంకా మా వాడు అలాగే చేస్తుంది. నేను కసురుతున్నాను అనమాట, నువ్వు తీయబాకు అని చెప్పి. సో ఇంతే అండి వీడియో. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.